భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. దుర్గమ్మ ఆశీస్సులు మన అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు దుర్గమ్మ మనకు అందించేటువంటి సందేశం ఏంటి అంటే, బిడ్డ, నీకు ఈరోజు ఒక నిప్పు లాంటి నిజం చెప్పబోతున్నానమ్మా. నీ జీవిత భాగస్వామి గురించి చెప్పబోతున్నాను. నీ భర్త గురించి ఒక కఠినమైన నిజాన్నే చెప్తున్నాను. వెంటనే ఈ దుర్గమ్మ చెప్పేది వినుతల్లి. నీ జీవితానికి ఇది ఒక వినాశలా ఉండే మాట. ఖచ్చితంగా ఇది నువ్వు తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇది నీ జీవితం కదా, నువ్వు జీవించాలి కదా. నీ జీవితంలో ఎలా ఉండాలి, ఏం జరుగుతోంది, ఎవరి వల్ల ఎలాంటి ఆపద రాబోతుంది, ఎలాంటి సంతోషం నీకు రాబోతుంది, ఎలాంటి మార్పు నీకు రాబోతుంది, ఇక అందుకు నీ జీవిత భాగస్వామి ఏం చేస్తున్నారు, దానికి గల నష్టం నాకేంటి దుర్గమ్మ, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం నాకెందుకమ్మా అంటున్నావా? నీకు అవసరమే బిడ్డ. ఆ అవసరం నీకు ఉంది కాబట్టే ముఖ్యంగా నీ కోసమే ఈ విషయాన్ని చెప్తున్నాను. వినమ్మా. తప్పకుండా వింటే అప్పుడే కదా నీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అన్న విషయం కూడా నీకు తెలుస్తుంది. నీ జీవిత భాగస్వామి ద్వారా నీ జీవితంలో నీకు సంతోషం వస్తుందా, బాధ వస్తుందా, దుఃఖం వస్తుందా, ఏ మార్పు వస్తుంది, ఏం చెప్పబోతున్నారు అనేది ఈరోజు ఈ దుర్గమ్మ మాటల్లో నువ్వు తెలుసుకుని తీరాల్సిందే బిడ్డ. ఇక ఈరోజు దుర్గమ్మ అందించే ఆ సందేశం వినే ముందుగా మన ఛానల్ని కనుక ఎవరైనా సరే కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువు గారండి, శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నంబర్ 9989794560. ఈ గురువు గారు ఎలాంటి సమస్యనైనా సరే ఫోన్లోనే పరిష్కరించేస్తారు. నమ్మకంతో కాల్ చేయండి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావటం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వటం, మనశ్శాంతి లేకపోవటం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, నరఘోష, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలైనా సరే శాశ్వతమైన పరిష్కారం అనేది పూజల ద్వారా, పరిహారాల ద్వారా గురువుగారు చేసేస్తారండి. మీ ఎలాంటి సమస్యనైనా సరే ఫోన్లోనే పరిష్కరిస్తారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. నమ్మకంతో కాల్ చేయండి. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ, నువ్వు ఎంతో ఉత్సాహంగా, ఆశ్చర్యంగా, అలానే ఎంతో గందరగోళంతో ఉన్నావు కదా, భయంతో కూడా ఉంటున్నావు. ఇక నువ్వు అలాంటి భయాలేవి కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదమ్మా. దిగులేమీ కూడా నీకు అవసరమే లేదు. అలా అని ఆనందపడాల్సిన అవసరం కూడా లేదు తల్లి. ఎందుకంటే ఆనందపడాలి అంటే నీకు ఏం జరుగుతోంది అని నీకు తెలియాలి. మరి దుర్గమ్మ, అయితే నాకు కష్టం వస్తుందా అని వెంటనే నువ్వు దిగులు పడద్దు అని చెప్తున్నావు. చూడు బిడ్డ, నిదానంగా కాస్త సమయం కేటాయించి నీ జీవితం నీ కోసం ఈ దుర్గమ్మ ఏం చెప్తుంది నువ్వు విన్నప్పుడు తప్పకుండా నీకు అన్నీ మారుతాయి. అదేంటో చూడమ్మా. ఇప్పటి వరకు కూడా నీ భాగస్వామి ఎలా ఉన్నా సరే ఇక రాబోయే కాలంలో వాళ్ళ ద్వారా నీకు ఎన్నో సుఖాలు, సంతోషాలు, అలానే నీ జీవితంలో మార్పులు రాబోతున్నాయి. చెప్పాలంటే నీ జీవితమే కొత్తగా మారుతుంది. నువ్వు ఆనందపడేలా జీవిస్తావమ్మా. ఇప్పుడు వాళ్ళు తాగుతూ తిరుగుతూ ఉన్నా కానీ ఏ పనికి పోకుండా అలానే నిన్ను ఎక్కువ మాటలతో, చేష్టలతో బాధ పెడుతున్నా సరే, ఎక్కువ అనవసరమైన మాటలతో నీ మనసుని గాయపరుస్తూ ఇక ఆ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. బిడ్డ, ఇక నువ్వు అర్థం చేసుకొని నీ యొక్క జీవితం అనేది అద్భుతంగా, ఆనందంగా ఉండబోతుంది తల్లి. నిన్ను, నీ కష్టాన్ని, నీ ఓపికని, నీ యొక్క మంచితనాన్ని, నీ ఆప్యాయతని, నీ యొక్క బంధం విలువని తెలుసుకొని నీ బంధం మారబోతుందమ్మా. నిన్ను ఆప్యాయంగా చూసుకోబోతున్నారు. అది ఆడవారైనా మగవారైనా సరే. భర్తకు భార్య ఎంత ముఖ్యమో అలానే భార్యకు భర్త కూడా అంతే ముఖ్యం. చూడు తల్లి, ఒకరినొకరు ఇద్దరూ కూడా అన్యోన్యంగా ఉంటేనే కదా ఆ బంధం సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. కుటుంబం కూడా ఆనందంగా ఉంటుంది. భర్త బాగా చూసుకోలేదని దిగులు పడాల్సిన అవసరం లేదమ్మా. అప్పుడు ఎంతోమంది ఉన్నారు కదా. అలాంటి దిగులంతా కూడా దూరం చేసుకొని ఇక నీ జీవితంలో అద్భుతమైన మార్పు, ముఖ్యంగా నీ జీవిత భాగస్వామిలో ఎంతగానో మార్పు వస్తుంది. ఒకవేళ భార్య ఎంతగానో గయ్యాలి అయినా కూడా
చీటికి మాటికి గొడవ పెట్టకుండా ఇంటికి వచ్చేసరికి మనశ్శాంతి లేకుండా ఎలాంటి చికాకులు, ఊరికే చింతనలు, అలాగే గొడవలు, తగాదాలు, ఇంట్లోకి రావాలంటేనే భయపడే భర్తలు కూడా చాలామంది ఉన్నారు. ఇక అలాంటి వారు భర్తలకి కూడా మంచి కాలం వచ్చేసింది తల్లి. అలానే భార్యలకి కూడా మంచి రోజులు రాబోతున్నాయి. వాళ్ళ కష్టం, కుటుంబం యొక్క విలువ ఎలా ఉంటే, ఎంత మంచిగా ఉంటేనే కదా మన కుటుంబం అనేది బాగుంటుంది. ఇది తెలుసుకొని మీ భార్య తెలుసుకుంటే, మీ భర్త తెలుసుకుంటే ఇక మీకు ఆనందమైన జీవితమే కదా. చూడు బిడ్డ, ఇప్పటి వరకు నీ జీవితాలు ఒక లెక్క, ఇకపై మీ జీవితాలు ఒక లెక్క. మీ జీవిత భాగస్వామి వల్ల తప్పకుండా మీరు మంచి అభివృద్ధి కలుగుతుంది. అలానే మీరు చేయాల్సిన పనులు తప్పకుండా చేసే తీరుతావు. ఎన్ని అడ్డంకులు ఉన్నా మీ జీవిత భాగస్వామిని అందులో సహాయంగా, చేయూతగానే ఉంటారు. అంతేకాదు, మీ జీవిత భాగస్వామి ద్వారా మీకు మంచి పేరు, గౌరవం, ప్రేమ అన్నీ దొరకబోతున్నాయమ్మా. ఇంతవరకు లేని ఆ ప్రేమ చూసి అసలు నువ్వే ఆశ్చర్యపోతావు. ఇక సంతోషాన్ని ఇచ్చిన మీ భాగస్వామిని నువ్వు ఎంతగానో అభిమానిస్తావు. అలానే గౌరవం కూడా ఇస్తావు. మీ భార్యని ఎంతగా ప్రేమగా చూసుకుంటున్నారో ఇక అదే కదా జీవితం, ఇదే కదా సంతోషం అంటే. భార్యాభర్తలు, భాగస్వాములు ఇద్దరూ అన్యోన్యంగా, ఆప్యాయతగా సర్దుకొని పోతూ ఉంటే, సమన్వయంగా ఉంటేనే ఆ కుటుంబం కలకాలం కూడా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే బిడ్డ, ఆ భార్య భర్తలను అనే కుటుంబం అనేది ఆనందం మళ్ళీ నిన్ను చుట్టుముడుతుంది. నీకు మంచి జీవితం రాబోతుంది. అలాగే నువ్వు అనుకున్నటువంటి కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరుతూ ఉంటే నీకు నువ్వే నమ్మలేక నన్ను చూసి ఆశ్చర్యపోతావు తల్లి. అప్పుడు నీ కళ్ళలో కన్నీరు ఉంటుంది. కానీ బిడ్డ, అది బాధ కోసం కాదు, అది ఆనంద బాష్పాలు, సంతోషం కోసం. ఎంతకాలం అయిపోయింది కదా నువ్వు ఆనందంగా ఉండి. ఈ తల్లి దుర్గమ్మ నీ ముఖంలో చిరునవ్వు చూసి ఆనందిస్తానమ్మా. త్వరలోనే ఆ చిరునవ్వు అనేది నీ ముఖంలో కనిపించబోతుంది. నువ్వు నా కోసం వేచి చూస్తూ ఉన్నావు కాబట్టి ఇప్పుడు నేనే నీ కోసం నీ జీవితాన్ని వెలిగించబోతున్నాను. నువ్వు అనుకున్న ఆశయాలన్నీ నెరవేరి నిజంగా నువ్వు చాలా చాలా సంతోషంగా ఉంటావు. నన్ను నమ్ము తల్లి. ఇప్పటిదాకా ఎప్పుడూ లేని జీవితం అనేది నీ హృదయం ఆనందంతో నిండిపోతూ ఉంటుంది. ఇది నీకు ఈ దుర్గమ్మ మాటగా గుర్తుపెట్టుకో. నిన్ను నువ్వు మర్చిపోయినా సరే నిన్ను ఎప్పుడూ నేను వదిలిపెట్టలేదు, మర్చిపోను కూడా లేదు. నీ కోరికల తలుపు తట్టే సమయం కూడా ఆసన్నమైపోయింది. ఇక నీ జీవితంలో వెలుగు రాబోతుంది తల్లి. నీ కళ్ళు ఎన్నో కోరికలను నిండిపోతున్నాయి. ఇక ఆ కోరికలు చిన్నవే కావచ్చు, గొప్పవే కావచ్చు, కానీ నీ హృదయానికి అవి ఎంత విలువైనవో నాకు తెలుసు. నువ్వు నన్ను చూస్తూ మౌనంగా అడిగావు కదా, దుర్గమ్మ నా కోరిక నెరవేరుతుందా? ఈరోజు నేను నీకు సమాధానం చెప్తున్నాను. అవును బిడ్డ, నువ్వు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఎన్నో రోజులుగా ఒక ఆశతో నన్ను చూసావు కదా, అలాగే ఎన్ని పూటలు ఉన్న ఆశతో నువ్వు నన్ను పిలిచావో, ఎన్ని నెలలుగా ఒక్కసారి అమ్మా దుర్గమ్మ అని నువ్వు నన్ను ప్రార్థించావు. ఇక అదే ఇప్పుడు ఫలంగా మారబోతోంది. నీ కోరికలు ఆలస్యం అవుతున్నాయి అంటే దిగులు పడకమ్మా, అది నీ కోసమే. అన్నీ నా దీవెనలతో నెరవేరుతూ ఉన్నాయి. ఆ ఒక్క విజయం నీలోని మౌనం కూడా చెరిపేస్తుంది తల్లి. ఒక్క పరిణామం నీ జీవితంలో కొత్తగా మొదలు పెడుతుంది. నువ్వు ఎదురు చూసిన ఉద్యోగం, కోరుకున్న ఆరోగ్యం, తిరిగి రావాలి అనుకుంటున్న ప్రేమ, అలానే నీ పిల్లల భవిష్యత్తు అన్నీ కూడా చక్కబడతాయి. నేను నీకు మాట ఇస్తున్నాను కదా, ఈ తల్లి నీకు మాట ఇస్తుంది. ఇక నువ్వు అస్సలు వెనకడుగు వేయకు. ఈ దుర్గమ్మ ఎప్పుడు నీతోనే ఉన్నాను. ధైర్యంగా ముందుకు వెళ్ళావంటే నీ జీవితం తప్పకుండా మారుతుంది. నమ్మకంతో ఉండు. ఈ దుర్గమ్మ మీద పూర్తి విశ్వాసంతో ఉండు తల్లి. ధైర్యంగా ఉండు. ఒక్కసారి దుర్గమ్మ అని తలువు. నీ గుండె నిండా ధైర్యాన్ని నింపి వెళ్తాను. సంతోషంగా ఉండు బిడ్డ. సర్వేజన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.